జై శ్రీరామ్. ఈరోజు మనం హోమీ జహంగీర్ బాబా గురించి, అలాగే ఆయన పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు తెలుపుకుంటూ ఆయన గురించి కొన్ని మాటల్లో స్మరించుకుందాం. స్వాతంత్రం వచ్చిన తొలి దశలో ప్రపంచంలోని అతి కొద్ది దేశాల మధ్య భారతదేశం అనుదేశంగా అవతరించడానికి హోమీ జహంగీర్ బాబాయే కారణం. ఆయన భారతదేశం అణుశక్తి పునాది వేయటం, వారి దార్శనికతలు కూడా భారతదేశాన్ని బాధ్యతాయుతమైన దేశంగా మార్చడానికి ఎంతో కృషి చేశాయి. అలాగే దేశాన్ని అజేయంగా నిలవటానికి పరితపించిన అతనికి మరొక్కసారి నివాళులు తెలుపుదాం. అలాగే నెహ్రూ చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల మన దేశం ఎంతవరకు నాశనమైందో కూడా తెలుసుకుందాం. న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ మొదటి చైర్మన్ హోదాలో హోమీ బాబా జహంగీర్ 1954లో ప్రధాని నెహ్రూతో మనం అణుపరీక్షలు జరపాలని చెప్పారు. కానీ నెహ్రూ ఆయన మాట వినలేదు. అప్పటికి చైనాకు కానీ పాకిస్తాన్కు కానీ ఎటువంటి అణు సామర్థ్యం లేదు. ఆ సమయంలో భారతదేశం తన అణ్వాయుధులను ఉపయోగించినట్లయితే 1962తో చైనాలో, 65లో పాకిస్తాన్లో భారత్పై దండెత్తి రావటానికి కూడా ఒక ఆలోచన చేసి ఉండేవి. చైనా యుద్ధంలో భారత్ తన భూభాగాన్ని కోల్పోయేది కాదు. కాశ్మీర్ సమస్య అప్పుడే ముగిసి ఉండేది. 1966లో బాబా విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి అణు పరీక్షలు జరగాలి అని చాలా వరకు పట్టుబట్టారు. ఈ విధంగా ఆయన దేశం కోసం చాలా సేవ చేసి మరణించారు. ఆ మరణంలో కూడా ఎన్నో అనుమానాలు కలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.